అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య స్టూడెంట్స్ మన కాలేజ్‌లో చాలా వింటున్నాం. నీ స్కాలర్‌షిప్ అప్లికేషన్‌లో ఆధార్ సీడింగ్ కావాలి అని చెప్తున్నారు. సో, ఆధార్ సీడింగ్ అంటే ఏంటిదంటే ఎన్‌పీసీఐకి మన బ్యాంక్ అకౌంట్‌ని లింక్ అవ్వడం. ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అది మనకి ఎన్‌పీసీఐతో లింక్ అవ్వాలి. దాన్ని మనం ఆధార్ సీడింగ్ అంటాము. సో, ఆధార్ సీడింగ్ ఏ విధంగా చేయాలి? దాని ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూద్దాం మనం. ఏం లేదు, ఫస్ట్ మనం ఆధార్ అప్డేట్ సైట్ ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో, ఇలా వచ్చిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే మనకి చాలా ఆధార్ అప్డేట్ సర్వీసెస్ అండ్ గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్ అండ్ ఉంటాయి. ఆధార్ సర్వీసెస్ మీరు ఓపెన్ చేయండి. సో, ఆధార్ సర్వీస్ మనకు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మీ ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా వస్తుంది. సో, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో, క్యాప్చా వచ్చేసి మనకి ఎంటర్ చేయాలి. సో, క్యాప్చా ఎంటర్ చేయడం అర్థం కాని వాళ్ళు ఇక్కడ స్పీకర్ ఉంది. ఈ వాల్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇది వినిపిస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో, క్లిక్ ఆన్ లాగిన్ విత్ ఓటీపీ. సో, ఇక్కడ మీ మొబైల్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ మొబైల్ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో, ఇలా మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, లాగిన్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఆధార్ సర్వీసెస్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ ఆధార్‌లో చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. సో, మీకు ఆధార్ పీవీస్ కార్డ్ కావాలంటే ఈ విధంగా ఆర్డర్ చేయాలని చెప్పేసి మనం ఒక వీడియో చేస్తాం, అక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ వచ్చేసి కింద ఆప్షన్ చూసి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్. సో, ఒకసారి మీ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే సో, ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. సో, కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంకింగ్ మ్యాపింగ్ హస్ బీన్ డన్. సో, ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ నెంబర్ అండ్ మీ ఆధార్ అకౌంట్ అనేది దీంతో బ్యాంక్ సీడింగ్ అయ్యి ఉంది. సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ బ్యాంకింగ్ సీడింగ్? సో, ఇక్కడ యాక్టివ్ ఉంది. సో, ఎప్పుడు అప్డేట్ అయిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఇన్‌యాక్టివ్ అని మీకు ఇక్కడ కనిపించినట్టయితే మీరు మీ రిలేటెడ్ బ్యాంక్‌కెళ్ళేసి అక్కడ ఒక ఫార్మ్ ఇస్తారు. ఫార్మ్ ఫిలప్ చేసేసి అక్కడ ఎన్‌పీసీఐకి లింక్ చేయమని చెప్తే మీ బ్యాంక్‌లో లింక్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. సో, ఇప్పటివరకు ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ యార్‌లో ఆల్ మీద క్లిక్ చేయండి. మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది. సో, ఈ వీడియోస్ వల్ల మీకు కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కావాలన్నా జస్ట్ కామెంట్ ఆన్ బిలో. ఐ విల్ గైడ్.